నక్షత్ర గగన్ దగ్గరికి వచ్చి, నువ్వు భూమిని ప్రేమించి చాలా టైం వేస్ట్ చేస్తున్నావు బావా. అది నిన్ను అందరి ముందు అవమానించింది. అయినా ఇంత అందం ఆస్తి ఉన్న నన్ను వదిలేసి ఆ భూమి వెంట నువ్వు పడ్డవేంటి అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. దాంతో గగన్ మంచితనానికి, మూర్ఖత్వానికి, అనుకువకి, అహంకారానికి తేడా నీకెప్పటికీ తెలియదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు నన్ను ప్రేమించాలంటే నేనేం చేయాలి బావా అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. నువ్వేం చేసినా సరే నేను నీకు దక్కను, ఎందుకంటే నువ్వు శరత్చంద్ర కూతురువి కాబట్టి అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక నక్షత్ర కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ మీద ఎక్కి పై నుండి తొంగి చూస్తూ, బావా నేను నీ కోసం చచ్చిపోతాను కూడా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక గగన్ ఆ బిల్డింగ్లో నుండి కిందకి దిగి కార్ దగ్గరికి వెళ్ళిపోతూ, నువ్వేం చేసినా సరే నేను నీకు దక్కను అని చెప్పి అంటూ ఉంటే, బావా నేను చచ్చిపోతాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఈ బెదిరింపులకి నేను భయపడను అని చెప్పి గగన్ కార్ దగ్గరికి వెళ్ళగానే నక్షత్ర అలా వెనక్కి నడుచుకుంటూ వచ్చి బిల్డింగ్ మీద నుండి కింద పడిపోతుంది. ఇక అలా కింద పడిన నక్షత్ర తలకి బలమైన గాయం అవ్వడంతో తను స్పృహ కోల్పోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.